పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పులి కదలికలపై తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. చిన్నరమణయ్యపేట గ్రామ పరిసర అటవీ కొండ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలుగా ఈ ప్రాంతంలో నిరంతర నిఘా కొనసాగిస్తున్నాయి. అధునాతన థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా పులి గ్రామాల వైపు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గత 9 రోజులుగా గ్రామస్తులపై లేదా పశువులపై ఎలాంటి దాడులు జరగకపోవడంతో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ టీమ్స్, ఫీల్డ్ సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించి 24 గంటలు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అవసరమైతే తక్షణ చర్యలకు అన్ని బృందాలు సిద్ధంగా ఉన్నాయని అటవీశాఖ పేర్కొంది. అదేవిధంగా గ్రామాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ కొండ ప్రాంతాలకు వెళ్లరాదని, పశువులను సురక్షితంగా ఉంచాలని సూచనలు జారీ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని, పులి కదలికలపై సమాచారం ఉంటే వెంటనే అటవీశాఖకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. శంషాబాద్ జోన్లోని భారత్ చౌరస్తా వద్ద శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ నిలిపి ఉన్న ఓ కారుపై పడింది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదకర స్థితిలో ఉన్న భవనాలను గుర్తించి వెంటనే తొలగించాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు.